ఈ వారం పసిడి ప్రియులకు కలిసొచ్చిన కాలంగా చెప్పుకోవచ్చు. గత వారం పెరుగుదల తర్వాత స్థిరత్వాన్ని కొనసాగించిన గోల్డ్ ఈ వారం పతనాన్ని చూస్తుంది. ఈ నెలలో రాఖీ పండుగ రానుండటంతో పాటు శ్రావణ మాసం మొదలవటంతో శుభకార్యాలు, పెళ్లిళ్ల కోసం ఆభరణాలు కొనేందుకు పసిడి, వెండి ప్రియులు తగ్గిన ధరలతో షాపులకు వెళ్తున్నారు. వ్యాపారులు సైతం ప్రస్తుతం పరిస్థితులతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 22 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు 4,000 రూపాయల క్షీణతను చూసింది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన పసిడి ధరలను గమనిస్తే చెన్నైలో 6,330 రూపాయలు, ముంబైలో 6,350, ఢిల్లీలో 6,365, కలకత్తాలో 6,350, బెంగళూరులో 6,350, కేరళలో 6,350, వడోదరలో 6,355, జైపూర్లో 6,365, నాసిక్లో 6,353, అయోధ్యలో 6,365, బళ్ళారిలో 6,350, గురుగ్రామ్లో 6,365, నోయిడాలో 6,365 వద్ద రిటైల్ విక్రయాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో 24 క్యారెట్ల పసిడి ధర 100 గ్రాములకు నిన్నటితో పోల్చితే నేడు 4,400 క్షీణతను నమోదు చేసింది. ఈ క్రమంలో దేశంలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన ధరలను గమనిస్తే గ్రాముకు చెన్నైలో 6,906 రూపాయలు, ముంబైలో 6,927, ఢిల్లీలో 6,942, కోల్కతాలో 6,927, బెంగళూరులో 6,927, కేరళలో 6,927, వడోదరలో 6,932, జైపూర్లో 6,942, నాసిక్లో 6,930, అయోధ్యలో 6,942, బళ్ళారిలో 6,927, గురుగ్రామ్లో 6,942, నోయిడాలో 6,942గా ఉన్నాయి. ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర 6,350 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల ధర 6,927 వద్ద కొనసాగుతుంది. అలాగే తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరను పరిశీలిస్తే ధర కేజీకి 500 రూపాయలు తగ్గి 87,000 వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి.